ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల అందుకున్న పద్మశ్రీ పురస్కారం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పురస్కారాల విలువ, తన సినీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్ ఈ గౌరవం తనకెంతో ప్రత్యేకమన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పురస్కారాన్ని అడిగి తీసుకుంటే అది భిక్ష లాంటిది. ఎలాంటి ప్రయత్నం చేయకుండా మన పనిని గుర్తించి ఇచ్చినప్పుడే ఆ గౌరవానికి నిజమైన విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తనకి పురస్కారం ఆలస్యంగా వచ్చినా దానికోసం తాను ఎప్పుడూ ఎవరిని సంప్రదించలేదని, లాబీయింగ్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన సినీ జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను నిర్మించిన మేడం, రాంబంటు వంటి సినిమాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రాంబంటు సినిమా తర్వాత ఎదురైన ఆర్థిక ఇబ్బందులను వివరించారు. ఆ సినిమా వల్ల వచ్చిన నష్టాల కారణంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఉన్న తన అరెకరం స్థలాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. అయితే కష్టాలు వచ్చినప్పటికీ సినిమాపై తన ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గలేదన్నారు. ఇటీవల దక్షిణాది సినీ కళాకారులకు జాతీయ పురస్కారాలు ఆలస్యంగా వస్తున్నాయంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా రాజేంద్ర ప్రసాద్ సమతుల్యంగా స్పందించారు. చిరంజీవి ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారో నాకు పూర్తిగా తెలియదు. అయితే ప్రతి విషయాన్ని ప్రతికూల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఎలాంటి వివాదానికి తావివ్వకుండా తన అభిప్రాయాన్ని ప్రశాంతంగా వెల్లడించారు. 5 తరాల నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుత తరం దర్శకులు కూడా తన కోసం ప్రత్యేకమైన పాత్రలు రూపొందించడంలో ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో విడుదలైన తన ఆంగ్ల చిత్రం క్విగ్గన్ మురుగన్ కు సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. మొత్తానికి దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ లభించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.